తెలుగు భాషలో మనకి కొన్ని పదాలు సంస్కృత పదాలు ఉన్నాయి, తెలుగు పదాలు ఉన్నాయి, ఉర్దూ పదాలు ఉన్నాయి, వేరే భాష నుంచి వచ్చిన పదాలు కూడా ఉన్నాయన్నమాట. సందుల విషయానికి వస్తే మనకి సందులు రెండు రకాలుగా ఉంటాయన్నమాట. ఒకటి సంస్కృత సందులు, రెండు తెలుగు సందులు. మొదటగా మనం ఒకసారి సంస్కృత సందుల గురించి ఒకసారి తెలుసుకుందాం అనమాట. సంస్కృత సందుల్లో మొదటగా వచ్చే సంధి ఏది అంటే కనుక స వర్ణ దీర్ఘ సంధి. దీన్ని మనము సవర్ణ దీర్ఘ సంధి అని అంటాం. అర్థమవుతుందా? స అంటే ఒకటే జాతి, అదే అని అర్థం. వర్ణము అంటే అక్షరం, ఒక అక్షరానికి ఇంకొక అక్షరమే వచ్చి చేరితే దీర్ఘం వస్తుంది అంటున్నాడు. స వర్ణము వస్తే దీర్ఘం వస్తుంది అంటాడు. అందుకే దీనికి ఏమని పేరు అంటే కనుక సావర్ణ దీర్ఘ సంధి. సావర్ణ దీర్ఘ సంధి టోటల్గా సవర్ణ దీర్ఘ సంధి అనేస్తాం అనమాట. సా వర్ణము అంటే అదే అక్షరం రావడం, అర్థమవుతుందా? అదే అక్షరానికి అదే అక్షరమే వస్తే ఏమొస్తుంది అంటే దీర్ఘం వస్తుంది. ఎగ్జాంపుల్ చూడప్ప ఒకసారి. ఏ అక్షరాలకి ఏ అక్షరం వస్తే దీర్ఘం వస్తుంది? ఆకి, తర్వాత ఈకి, ఊకి, రూలకు, ఆ ఈ ఊ రూలకు అదే అచ్చులు సవర్ణములు వచ్చినప్పుడు దీర్ఘం ఏకాదేశమగును అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఏ అక్షరాలకు అదే అక్షరాలు రావాలి అంటే కనుక ఆ అనే వర్ణానికి ఆ అనే వర్ణం వస్తే లేదా ఆ అనే వర్ణం వస్తే ఏంగా మారుతుందంటే ఆగా మారుతుంది, దీర్ఘం వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ దీర్ఘం లేదు, రెండు ఆలు మాత్రమే ఉన్నాయి, ఒకటో ఆలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఏమొచ్చింది? రెండో వచ్చింది అంటే దీర్ఘం వచ్చింది. నెక్స్ట్ ఈ ప్లస్ ఈ, చూడు దీర్ఘం వచ్చింది ఈ. తర్వాత ఊ ప్లస్ ఊ ఎలా మారింది? ఊగా మారింది. రూ ప్లస్ రు ఎలా మారింది? రూగా మారింది. అర్థమవుతుందా? ఇంతకు సంధి ఎక్కడ జరుగుతుంది? సంధి ఎక్కడ జరుగుతుంది? మనం ఎట్లా కనిపెట్టాలి ఆ సంధిని అంటే కనుక ప్లస్కి యువతలో ఉన్న పదాన్ని పూర్వపదము అంటారు. ఏమంటారు? పూర్వపదము. ఇంగ్లీష్లో అయితే ప్రిఫిక్స్ అంటారు. యువతలో ఉన్న పదాన్ని ప్లస్ కి రైట్ సైడ్ లో ఉన్న పదాన్ని పరపదము అంటారు. ఇంగ్లీష్ లో సఫిక్స్ అని అంటారు. ఏమంటారు? సఫిక్స్ అని అంటారు అనమాట. అర్థమవుతుందా? చూడప్ప, విద్యలో ఆ అనే వర్ణం వినిపిస్తుంది, విద్య ఆ. అర్థిలో ఏం వినిపిస్తుంది? ఆ. అర్థిలో ఏమొస్తుంది? ఆ. ప్లస్ కు పూర్వపదంలో చివర ఉన్న అక్షరాన్ని ఏమంటాము అంటే పూర్వస్వరము అంటారు. ఏమంటారు? పూర్వస్వరం. పదం అయితే టోటల్ గా పూర్వపదము అంటారు. చివరి స్వరాన్ని ఏమంటాము అంటే పూర్వస్వరము అంటాం. అట్లాగే పరపదంలో మొదటి అక్షరాన్ని, మొదటి వర్ణాన్ని దీన్ని ఏమంటాం అంటే పరస్వరం అంటాం. ఏమంటాం? పరస్వరం అంటాం. సంధి జరిగేది ఈ మధ్య అన్నమాట. ఆకి ఆనే వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది అంటే కనుక విద్యా ప్లస్ అర్థి కలిపితే ఏమైతుంది? విద్యార్థి. విద్యార్థి. చూడండి, దీర్ఘం వచ్చిందా? ఆగి ఆనే వచ్చిందా? ఆగి ఆనే వచ్చింది కాబట్టి ఇక్కడ దీర్ఘం వచ్చింది. అట్లా ఆయి ఊరులకు అదే అచ్చులే వస్తే దీర్ఘం ఏకాదేశమగును. దాన్ని ఏమంటామంటే సవర్ణ దీర్ఘ సంధి అంటాము. నెక్స్ట్ కవి ప్లస్ ఈశ్వరుడు ఏమొస్తుంది? కవీశ్వరుడు. కవీశ్వరుడు. కోటి ప్లస్ ఈశ్వరుడు. ఇందులో ఈ ఉంది, ఇందులో ఈ ఉంది. కోటీశ్వరుడు. వధు ప్లస్ ఉపేది. ఇందులోనూ ఊ ఉంది, ఇందులోనూ ఊ ఉంది, ఇందులోనూ ఊ ఉంది. వధూపేతుడు. పితృ ప్లస్ రుణం పితృరుణం. దీర్ఘం వచ్చింది ఇక్కడ. ఓకేనా? ఇది సవర్ణ దీర్ఘ సంధి. ఓకేనా? ఎగ్జాంపుల్స్ రాసారా? ఓకే, రైట్ డౌన్.